అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణం అనేక దేవకథలకు, విజ్ఞానములకు, శుభములకు, మంత్రములకు, కవచములకు నిలయం. అందులో భాగంగా పరంపరగా వశిష్ఠుడు తన శిష్యులకి, ఆ శిష్యులు వారి శిష్యులకి చెబుతూ ఉంటే సౌనకాది మహర్షులకి సూతుడు చెప్పాడు. మధ్యలో సగరుడు అశ్వమేధయాగం చేయడానికి సంకల్పించి వశిష్ఠుడి ద్వారా ఈ కథ విన్నాడు. వశిష్ఠుడు ఏం చెప్పాడు? పరశురాముడి చరిత్ర వింటే బాగుపడతావు అని మధ్యలో వశిష్ఠుడు సగరుణ్ణి కూర్చోబెట్టి అతనికి పరశురామ చరిత్ర చెప్పాడు. అంటే దీన్ని బట్టి పరశురామ చరిత్ర వల్ల ఒకవేళ అకాల మృత్యువులు వచ్చినా లేక ఏవైనా దోషాలు కలిగినా అవి తొలగుతాయి. ఎందుకంటే సగరుడి వంశంలో తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందుల వల్ల వచ్చే పాపములు తొలగి ఆ వంశం పవిత్రమవ్వడానికి పరశురామ చరిత్ర వినవలసి వచ్చింది ఆయన కూడా. ఒకటి చెప్పనండి, ఏళ్ల తరబడి పురాణాలు వింటున్నారు మీరు. అందులో ముఖ్యంగా సంపూర్ణ పురాణములు 2015 నుంచి మొదలుపెట్టారు. వరుసగా సంపూర్ణ హనుమద్వైభవం, సంపూర్ణంగా మహాభారతం, సంపూర్ణంగా భాగవతం, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, శివపురాణం, ఇప్పుడు బ్రహ్మాండ పురాణం వింటున్నారు. ఈ ప్రాంగణంలో ఇలాగా ఒక పురాణం మొదలుపెట్టి వాటిని సంపూర్ణంగా చెప్పుకోవడం మొదలుపెట్టాం. ఈ పురాణాలు ఏం చెప్పాయి? ఒక్క అక్షరం విన్నా మన పాపాలు తొలగుతాయి. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరం మహాపాపాలు తొలగిస్తాయి. ఇన్ని పురాణములు శ్రద్ధతో వింటున్న వాళ్ళు కొందరు, ఈ పురాణముల కథని విని రాసి ఆ సారాంశాన్ని ఇతరులకు అందిస్తున్నవారు కొందరు, దీనిని రికార్డు చేసి ప్రపంచానికి అందిస్తున్నవారు కొందరు, ఈ రికార్డు చేసి ప్రపంచానికి అందించడానికి ఆర్థికంగా సాయం చేసేవారు కొందరు, పురాణం చెబుతున్న వారికి యథాశక్తిగా సేవ చేసేవాళ్ళు కొందరు, శరీరం, మనస్సు, ధనము ఇవన్నీ సమర్పించి గురుసేవ చేసేవారు కొందరు ఉన్నారు కదా. ఇటువంటి వాళ్ళకి నిజంగా పాపం ఉంటుందా? ఉంటుంది అని మీ మనస్సులో భావన ఉండడం వల్ల మీకు పాపం రావాలి తప్ప లేకపోతే పాపము రాదుగాక రాదు. అలాంటి గొప్ప కథే ఇప్పుడు ఈ పరశురామ చరిత్రలో మనకు రాబోతున్నది. మనకి పునర్జన్మలు ఎందుకు వస్తాయి, నీచులుగా ఎందుకు పుడతాం అంటే గురువులు చెప్పిన ఈ వాక్యాల మీద విశ్వాసం లేక నేను తప్పు చేశానేమో, లేక నేను పొరపాటు చేశానేమో, ఇందులో ఇది కాదేమో ఇది కాదేమో అనే ఊహొస్తే వాడు భ్రష్టుడైపోతాడు. కాదండి, మేము ఆయన్ని నమ్మాం, ఎవరిని? వేదవ్యాసుండి ఆయన చెప్పిన పురాణాలు నమ్మాం, ఆ పురాణాలు చెప్పేవాడిని నమ్మాం, వింటున్నాం, మాకు ఏ దోషము ఉండదు, శుభమే ఉంటుంది అనుకుంటే వాడికి ఎప్పుడు శుభమే వస్తుంది. నమ్మాలి, ఓపిక కావాలి దేనికైనా. ఏది ఒక్క రోజులో సాధించలేం కదా. పరశురాముడు అంతటి వాడు శివుణ్ణి
శత్రు సంహారానికి నాకు ధనుస్సు, ఆయుధం, అస్త్రాలు ప్రసాదించంటే శివుడు ఈ మాత్రం తపస్సు చాలదు, ఇంకా కష్టపడి తపస్సు చెయ్యి, ఈ తపస్సు చేసే ముందు తీర్థయాత్రలు చెయ్యి, తీర్థయాత్రలు చేసి మళ్ళీ ఇదే ప్రదేశానికి వచ్చి నువ్వు హిమాలయాలలో తపస్సు చేస్తే కానీ నీకు శత్రు సంహారమునకు కావలసిన ఆయుధాలు రావు అన్నాడు ఆయన. అంటే అంతటి పరశురాముడికి దిక్కు లేకపోతే ఇంకా సామాన్యుడికి దిక్కే ఉంటుంది. కాబట్టి దేనికైనా కొంత ఓర్పు కావాలి, తొందరపాటు పనికిరాదు, అసహనం పనికిరాదు. సాధకులు ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మనం మంచి పని మొదలుపెట్టాం, ఆ పని పూర్తి అవ్వాలంటే ఎంత ఓపిక కావాలండి. మేము కూడా ఈ పురాణాలు చదవడానికి ముందు భాష నేర్చుకోవడానికి చాలా శ్రమించాం. ఒక్కోసారి ఎప్పటికైనా భాష మన అధీనం అవుతుందా అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సహనం 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 అనుకుని కష్టపడి చదవగా కొంతకాలానికి భాష కీలుబొమ్మ అవుతుంది మనకి. భాష అయ్యాక అప్పుడు శాస్త్రాలు చదవడం మొదలుపెట్టాక అవి వశమవుతాయి. ఇవన్నీ వశమైతే వ్యాఖ్యానం చేసే శక్తి తనంత తాను వస్తుంది. అందువల్ల పరశురాముడు సహనం వహించాడు, అందువల్ల శివుడి అనుగ్రహం పొందాడు. పరశురాముడు శివాజ్ఞతో తీర్థయాత్రలు చేయడం మొదలుపెట్టాడు అని చెప్పుకున్నాం. తీర్థయాత్రలు ఎక్కడితో మొదలు పెట్టాలని మనకి పురాణాలు చెప్పాయి అంటే నైమిషారణ్యంతో తీర్థయాత్రలు చెయ్యాలి. ఎవడైనా మొట్టమొదటిగా నైమిషారణ్యంలోకి అడుగు పెడితే అక్కడి నుంచే వాడు తీర్థయాత్రలు చేసినట్టుట. అయ్యో అంత పూర్వం మేము చాలా ఊళ్ళు తిరిగామండి, గయ వెళ్ళాం, ప్రయాగ వెళ్ళాం, కాశీ వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం, ఇవన్నీ వెళ్ళినా అవన్నీ వ్యర్థం అవుతాయంటే వ్యర్థం కావు. ఆ పుణ్యం వల్ల నైమిషారణ్యంలోకి అడుగు పెడతావు. నైమిషారణ్యంలోకి అడుగు పెడితేనే ఇంకెక్కడి నుంచి కొత్తగా తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుంది. నైమిషారణ్యంలో అడుగు పెట్టనంత వరకు నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఆ తీర్థయాత్రలు సంపూర్ణ ఫలితం ఇవ్వవు. అసలు ఫలితం ఇవ్వకుండా ఉండవు సుమా, ఇస్తాయి కానీ సంపూర్ణ ఫలితం ఇవ్వవు. అందుకే అటు దేవీ భాగవతము అదే చెబుతున్నది, ఇటు బ్రహ్మాండ పురాణము అదే చెబుతున్నది. ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాంచైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. ఎవరైనా మేము తీర్థయాత్రలు చెయ్యాలి అని సంకల్పిస్తే అటువంటి వారు ముందుగా నైమిషారణ్యమునకు వెళ్ళాలి. అక్కడ గోమతిలో స్నానం చెయ్యాలి. అక్కడ ఒక రాత్రో 2 రాత్రుల్లో 3 రాత్రుల్లో లేదా ఒక సప్తాహమో గడపాలి. అక్కడ నిద్రించి తీరాలట. అలా అడుగుపెట్టి వెంటనే ఇంటికి వచ్చేస్తే రాత్రికి అక్కడ నిద్రించకపోతే మళ్ళీ సంపూర్ణముగా యాత్రా ఫలితం దక్కదు. అందుకని ఎక్కడైనా నిద్ర చెయ్యాలి. ఇవాళ మనందరికీ ఫ్లైట్లు వచ్చాక లక్నోలో దిగిపోవటం, లక్నోలో దిగ్గానే ఓ ఇన్నోవాయో ఆ డబ్బులను బట్టి ఇంకో కారో చేసుకోవడం, పరుగున నైమిషారణ్యం వెళ్ళడం, అక్కడికి వెళ్ళగానే డబడబడబడ దండం పెట్టేయడం కనపడిన వాడికి. అది ఏమిటో తెలియదు, అసలు చక్రతీర్థమో తెలియదు, ఎక్కడ విష్ణువు ఉన్నాడో, ఎక్కడ హనుమంతుడి గద్ది హనుమాన్ గద్ది ఉందో తెలియదు, అసలు ఎక్కడ సూతుడు పురాణం చెప్పాడో తెలియదు. అయినా వాడు ఏదో చెప్తాడో దండం పెట్టేసి 2 లడ్డూలు మాత్రం కొనుక్కుని, పులిహోర దొరకదు కనుక అక్కడ, ఇంకా మన వాళ్ళు పూర్తిగా అడుగుపెట్టి పులిహోర నమ్మట్లేదులేండి, అందుకని లడ్డూ కొనుక్కుని అక్కడేవో ఈ హోటల్స్ కూడా తయారయ్యేగా దోశలు, దానికి బయలుదేరి అక్కడ దోశల సెంటర్లు పెట్టారు. ఇలాంటి మన వాళ్ళ బలహీనత వాళ్ళకి తెలుసు. ఎక్కడికి వెళ్ళినా దేవుడి మీద కంటే దోశ మీద ఆశ ఉంటుందని తెలుసు కనుక పరుగున అక్కడ పోతారు. వాడు ఆ దోశకు 6 గంటలు తీసుకుంటాడు. 6 గంటలేమో దోశకి 6 గంటల ప్రయాణానికి దేవుడికి 1/2 నిమిషం కేటాయించి వచ్చేస్తున్నాం. దానివల్ల ఏమిటో ఉపయోగం అండి? మా 5-6 దోశలు, ఎక్కడికి వెళ్ళినా దోశలేనా, ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీ దొరుకుతుందా, ఎక్కడికి వెళ్ళినా కాఫీయా. నాకు ఎంత భయం వేస్తుందంటే యాత్రకి తీసుకెడుతున్నప్పుడు జనాలను చూస్తున్నప్పుడు. పాపం ఆర్గనైజర్స్ ఓపికగా పడుతున్నారు కానీ నాకు అప్పుడప్పుడు జాలిస్తుందన్నమాట ఈ ఆర్గనైజర్స్ మీద కూడా. వెళ్ళగానే ఏసీ రూమ్, టాయిలెట్ ఏమో కమోడ్డు, ఆ తర్వాత వీడికి మూడ్డు, ఆపై మంచం తర్వాత కంచం కొంచెం, మళ్ళీ ఇడ్లీలు దొరుకుతాయా, దోశలు దొరుకుతాయా, చట్నీలు ఉంటాయా, వీళ్ళందరికీ కాఫీలు పొద్దున్నే డబ్బాల నిండా పెట్టేయాలన్నమాట. ఫ్లాస్క్ డబ్బాలను ఉంటాయి, ఇంత స్టీల్ డబ్బాలు, అక్కడ పెట్టేస్తే ఇక దొరికిందే తడువుగా సీసాలు కాఫీలు తాగి, టీలు తాగేవాడు టీలు తాగి, మళ్ళీ ఇందులో 2 రకాల కాఫీలు 2 రకాల టీలు అండోయి. షుగర్ పేషెంట్ల కాఫీ వేరు, షుగర్ లేనివాడి కాఫీ వేరు. మళ్ళీ మీడియం కాఫీట అంటే ఏమిటనమాట, అందులో సగం పంచదార కలుపుతారు, ఎక్కువ కలపకూడదు వాళ్ళనమాట. ఇలాంటి యాత్రలు ఏమిటి వాడి మొహం, అంతకంటే మాత్ర వేసుకుని ఇంట్లో పడుకుంటే మంచిది యాత్ర మానేసి. ఇదేమో అసలు పంచదార లేనిది,
ఇది సగం పంచదార కలిపింది, ఇది కొంచెం ఎక్కువ తీపి కలిగింది. ఇలాంటి కాఫీ డబ్బాలు 3. స్ట్రాంగ్ టీ, కాఫీలాగే దీంట్లో కూడా మళ్ళీ 4 రకాల టీల్లో 4 డబ్బాలు పెట్టాలన్నమాట. స్ట్రాంగ్ టీ, స్ట్రాంగ్ లేని టీ, అదేదో పంచదార ఉన్న టీ, పంచదార తక్కువగా ఉన్నది, ఇలాంటివి పెట్టుకుని ఇవి తాగి ఏదో స్నానాలు చేసి గురువుగారు అక్కడ కలశస్థాపన చేసి పురాణం మొదలుపెట్టాక అప్పుడు హడావుడిగా పరిగెత్తుకొచ్చి అప్పుడే కలశస్థాపన చేసేసారటండి. ఇంత పెందరాళ్లే 10ంటికి, పెందరాళ్లే 10ంటికి వచ్చేసారట పాప వీళ్ళు. అప్పుడు కంకణాలు కట్టించుకుని హడావుడిగా గురువుగారు ఈ ఒక్క పూట మొదటి రోజు కదండి, ఇంకొక అరగంట లేటుగా పురాణం మొదలు పెట్టండి అన్నాం కొందరు. సరే ఈయన మాత్రం ఏం చేస్తాడు, వీళ్ళ కోసం వచ్చాడు కనుక కిక్కును మరకుండా మొదలుపెట్టి మొత్తం మీద మళ్ళీ 12ంటికి మాత్రం ఆపేయాలి. ఆపకపోతే భోజనాలు కష్టం అక్కడ. మళ్ళీ భోజనాలు అడుగుతారనమాట, ఈ పూట ఎన్ని రకాల కూరలు, 6 రకాల కూరలు, మళ్ళీ సాంబార్లు, అప్పడాలు, బప్పడాలు, వడియాలు, కడియాలు అన్నీ అయ్యాక అవి తిని పడుకుని 3ంటికి ఉపన్యాసం అంటే అన్నం తినక 3ంటికి ఏం వస్తామండి, కొంచెం 4:30కి పెట్టండి, కాసేపు పడుకోవద్దండి. రామచంద్ర, అప్పుడు మీరు వెళ్ళేది యాత్రకు కాదు, తీర్థయాత్రలకు వెడితే ఉపవాసం చెయ్యండి అని మన పురాణాలు చెప్పాయి. నేను ఏది చెప్పినా ప్రామాణికం చెబుతున్నాను కదా. 24వ అధ్యాయంలో 42వ శ్లోకంలో ఉపవాస తపోహోమ జపస్నానాది సుక్రియా తీర్థేషు విధివత్కర్వన్ పరిచక్రామ మేదిని. పరశురాముడు యాత్రకు వెళ్ళిన చోటల్లా ఉపవాసాలు ఉన్నాడు, తపస్సు చేశాడు, హోమములు చేశాడు, యజ్ఞం చేసి తీరాలి, ఏదో ఒక యజ్ఞం చేశాడు, జపం చేశాడు, అన్ని నదులలో నదములలో స్నానములు చేశాడు. ఇవన్నీ సుక్రియా. ఈ శ్లోకం మళ్ళీ వినండి. ఉపవాస, తపో, హోమ, జప, స్నాన ఆది సుక్రియా అంటే ఇవన్నీ సక్రమంగా మంచి పనుల కింద చేశాడు, ఏదో మొక్కుబడిగా చేయలేదు. ఉపవాసం ఉన్నాడు, మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా ఉపవాసం ఉన్నాడు. తపస్సు చేశాడు, అది కష్టం అనుకోలేదు, భక్తితో శ్రద్ధతో చేశాడు. హోమం చేశాడు, శ్రద్ధతో చేశాడు. జపం చేశాడు, ఆ జపం కూడా వీళ్ళంతా ఇడ్లీ తినేస్తున్నా నేను జపం చేయమన్నారు. ఈ గురువుగారు దిక్మాల గురువు మంత్రం ఇచ్చి 1000 సార్లు చేయమన్నాడు. ఎప్పుడు 1000 సార్లు అవుతుందా బాబు, రమ్ 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 1000 అయిపోయింది అనుకుని ఆ ఇడ్లీ మీద కడితే అది సుక్రియ కాదు, దుష్క్రియ. అందుకని వాటి మీద దృష్టి లేకుండా నియమనిష్టలతో జపం చేశాడు. స్నానం చేస్తున్నప్పుడు కూడా భక్తితో చేశాడు. కొందరేమో చలి అండం 2 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చేయటం. 2 నిమిషాలు నదిలో స్నానం చేసి పరిగెత్తుకొస్తే నీ శరీరానికి ఉన్న ఈ మకిల పోతుందా, నీకు నది యొక్క శక్తి అంటుతుందా? నదిలో స్నానం చేసేటప్పుడు 12 నిమిషములకు లోపు పైకి రాకూడదట. ఒకసారి దిగాక మినిమం 12 మినిట్స్ చేయాలి, తెలిసిన 24 నిమిషాల్లో సగం అన్నమాట. ఆ మాత్రం చెయ్యకపోతే, ఒక గడియలో సగమైనా చెయ్యకపోతే ఇక ఆ నదీ స్నాన ఫలితం వస్తుంది. బుడుంగు బుడుంగన గంగలో ములిగేసి పరిగెత్తుకొచ్చి తుడి చేసుకుని వెళ్ళిపోతే ఏం ఉపయోగంలా. ఒక్క బదరీ కేదారాల్లో మాత్రం 12 నిమిషాలు స్నానం చేస్తే ఆ తర్వాత ఇక నిన్ను 12 గంటల పాటు పడుకోబెట్టాలి కనుక అక్కడ 1 సెకను ములిగి పైకి రమ్మన్నారు. గంగలో కానీ గోమతిలో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు మినిమం 12 నిమిషాలు అందులో ఉండాలి. ఒళ్ళంతా రుద్దుకోవాలి, భక్తితో స్నానం చెయ్యాలి, తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు అవి స్నానాది సుక్రియలవుతాయి, సత్క్రియలవుతాయి. ఆ సత్క్రియల వల్ల నీవు పవిత్రుడు అవుతావు. ఇటు శరీరం మనస్సు శుద్ధి అవుతుంది. ఏమీ లేకుండా బుడుంగుని ములిగేసి ఓహోరి పరిగెత్తుకొచ్చి తుడి చేసుకుని ఎక్కువసేపు ఉంటే రొంప చేస్తుందండో అంటే భవిష్యత్తులో ఇలాంటి రొంపలు వచ్చే ఎన్నో కొన్ని 100 జన్మలెత్తి నీ దుంపతి ఎగ్గొట్టుకోవాలి అని శాస్త్రం చెబుతున్నా, తెలిసిన అంత ఇబ్బంది అట. అందువల్ల కాసేపు ఉండండి, ఓపిక పట్టండి. ఆ మాత్రం ఒక పూట స్నానం చేస్తే గంగ నీకేం రొంపెవసమండి? ఎందుకో తెలుసిన, గంగా నదిలో ఔషధాలు ఉన్నాయి. గోమతిలో అనేక మూలికల యొక్క జలాలు కలిసి వస్తాయి. ఈ నదుల స్నానం మనల్ని ఆరోగ్యవంతులు చేస్తుంది. మనకి తెలియక ఏమనుకుంటామంటే అందులో దిగితే స్నానం చేస్తే జలుబు అనుకుంటున్నాం. జలుబు కాదు, నీకు తెలియక నీ బుర్రలో బలుబు వెలక్క జలుబు అనుకుంటున్నావు. అది తెలుసుకోవాలి. దీనికి అన్నిటికీ మూల కారణం తెలిసిన, శరీరం సహకరించడం వాళ్ళని పక్కన పెట్టండి. సహకరించేటటువంటి కుర్రవాళ్ళు కూడా ఎప్పుడూ వేడినీళ్ళ స్నానమే చేస్తున్నారు. అసలు చన్నీళ్ళు అనేవి మర్చిపోయారు. దానివల్ల హఠాత్తుగా చన్నీళ్లు తగలగానే కన్నీళ్ళు వస్తున్నాయి మనకి. అదే మొదటి నుంచి పిల్లలకి చిన్నప్పటి నుంచి చన్నీళ్ళు అలవాటు చేయండి. పూర్వం గురుకులంలో చన్నీళ్ళే చేయించేవారు. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు చన్నీళ్ళే చేస్తూ ఉంటాను. అందువల్ల ఏమవుతుంది, నాకు నదిలోకి వెళ్ళి ఏమవడంలా, ఏదో దోమ దూరితే తప్ప లేకపోతే నాకు దగ్గురాదు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, మనకు అలవాటైతే ఏది కష్టం కాదండి. అలవాటైతే విషమే అయినా హాయిగా త్రాగుట ఏదో సాధ్యమురా అంటాడే, ఇది మరాఠీ భాషలో ఉన్నవే. మరాఠీ భాషలో భక్త తుకారాం చాలా విశేషాలు రాశాడు. అవి ఏ ముక్కకు ఆ ముక్కే కట్ అయిపోతాయి కనుక అభంగాలు అన్నారు.
అంటే కనెక్షన్ ఉండదు. ఒక పద్యానికి ఇంకో పద్యానికి మనకి కావ్యాల్లో కనెక్షన్ ఉన్నట్టుగా ఉండకుండా ముక్తకాలు అన్నమాట. అందుకే అభంగాలు అంటారు. ఎంత బాగా రాస్తాడండి ఆయన. అవి మనం చదువుకుంటే జీవితానికి ఏదో తెలియని ఆనందం, ఒక గొప్ప ఆనందం కలుగుతుందన్నమాట. ఆది బిజాయే కలి, ఆది బిజాయే కలి, బీజాంకురాలే రూపవాడలే, ఏ ఎక్కు బీజ పోటీ తరు కోటి జన్మ కోటి, కోటి జన్మ పేటి సుమాళి ఫలి, ఆది బిజాయే కలి. ఇది మరాఠీ భాషలో తుకారాం రాసుకున్నటువంటి గొప్ప గీతం. భగవంతుడు సృష్టి ఆది యందు బీజాయే కలి, ఒక విత్తనం సృష్టించాడు. ఆ విత్తనం భూమిలో నాటితే అది క్రమంగా చిన్న అంకురం అవుతుంది, మొలక అవుతుంది. ఆ మొలకల విచ్చుకుంటుంది, అది క్రమంగా పెరుగుతుంది. అందువల్ల అందులోంచి మళ్ళీ మొగ్గలు వస్తాయి. ఈ మొగ్గలు క్రమంగా పుష్పాలు అవుతాయి. ఈ పుష్పాలు మళ్ళీ పళ్ళుగా కాయలుగా మారతాయి. వీటిల్లోంచి బోలెడు విత్తనాలు వస్తాయి. చూసారా, ఒక్క మామిడి టెంక నాటండి, అది భూమిలోకి వెళ్ళింది, నానింది, మొక్క వచ్చింది, క్రమంగా మామిడి పూత వస్తుంది. ఆ పూత బోలెడన్ని కాయలుగా మారుతుంది. దత్తాత్రేయుడు గుడి పక్కనే చూడండి, ఈ పక్కన నవగ్రహాల దగ్గర దత్తాత్రేయుడు పక్కన ఓ మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుకి ఎంత పూత, ఎన్ని కాయలు వచ్చాయో ఇప్పుడు. ఆ కాయలు పెరుగుతుంటే మనకి నోటికి గుటకలు వస్తాయన్నమాట. భలే భలే ఆవకాయ పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. ఒక్కొక్క కాయ కాదు, బోలెడు కాయలు వచ్చాయి కదా. ఇంతకీ ఒక్క టెంకలోంచి ఇన్ని కాయలు వచ్చాయి. ఈ కాయలు పెద్దవైన తర్వాత కోస్తే టెంకలు వస్తాయి. మళ్ళీ ఈ టెంకలు కోటి జన్మలు ఎత్తుతాయి, కొన్ని కోట్ల చెట్లు అవుతాయి అన్నమాట. అందుకే తరు కోటి చెట్లు కోట్లు తయారవుతున్నాయి. ఒక్క విత్తనం నుంచి ఇన్ని తయారవుతున్నాయి. కోటి జన్మ పేటి సుమాలి ఫలి. ఇవి మనకేం చెబుతున్నాయి? ఓరి పిచ్చాడా, నువ్వు చేసే పుణ్యం ఎంత పెసరైనా, ఎలా అయితే ఒక విత్తనం నుంచి కొన్ని వందల విత్తనాలు తయారై మళ్ళీ వందల విత్తనాలు కోట్లు అవుతున్నాయో, అలాగే నువ్వు చేసే పుణ్యం మళ్ళీ కొన్ని కోట్లు కోట్లు కోట్లై నిన్ను పునర్జన్మెత్తకుండా నీ జన్మ ఫలించేలా చేసి తరింప చేస్తుంది. అటువంటి బీజమును సృష్టించిన పరమాత్మని ఎప్పుడూ విడిచిపెట్టకు అంటాడు ఆయన. ఇలాంటి అపూర్వ భావాలు చాలా ఉన్నాయి. అదే నాటేది ఒక్క మొక్క, దీన్నే కాపీ కొట్టి పాటలు రాశారు. పాటలు ఏం రాసినా, నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా, ఇక కాయాలి బంగారు కాయలు, భోంచెయ్యాలి మీ పిల్లకాయలు. ఎంత హాయిగా రాశారండి. అందుకని బాగా అనేక కావ్యాలు చదివితే బోలెడు భావాలు వస్తాయి. వాటంతటితో మనకి కవిత్వం దొల్లుకు వస్తుంది. ఏమీ చదవకుండా కూర్చుని ఎప్పుడు చూసినా అమ్మహ, వాడు అన్నం తిన్నాడు, వీడు సున్నం తిన్నాడు, వీడు కాపీ కొట్టాడు, వీడు విస్తరాకు ఎత్తాడు అంటే అది కవిత్వం ఎంతకాలం అవుతుంది? అందుకని చదవండి అన్నారన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ క్రియలు మనకి బాగా రావాలంటే అలవాటు పడాలి. వాటికి మనం ఎంతో విధమైనటువంటి సహకారం పొందడానికి వీలుగా గురుకులాల్లో పూర్వకాలంలో పిల్లల చేత చన్నీళ్లు స్నానం చేయించేవారు, వాళ్ళ చేత సద్దన్నం తినిపించేవారు, వాళ్ళ చేత దర్భలు కోయించేవారు, వాళ్ళని 24 గంటలు కష్టపెట్టేవారు. కష్టపెడితే అప్పుడు వాళ్ళు చదువుకునేవారు. ఇప్పుడు మనం కష్టపెట్టట్లా, పిల్లల్ని తీసుకెళ్ళి పొద్దుటే వేసేస్తాం. మంచి గొప్ప స్కూల్ అనుకుని ఒక దరిద్రపు కార్పొరేషన్ స్కూల్లో వేసేస్తున్నాం. ఆ కార్పొరేషన్ స్కూల్లో బల్ల మీద కూర్చోబెడతారు, వీడిని వేడి నీళ్ళు ఇస్తారు, కోడిగుడ్డు భోజనాలు పెడతారు. వీడేమో కాళ్ళు నిగడదైన కూర్చుంటాడు. అక్కడ నుంచి ఏ ఫర్ యాంటు, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, దరిద్రపు పిల్లి చదువులు చెబుతారు. రామశబ్దం చెప్పరు, పిల్లితో మొదలవుతుంది అపశకునం అన్నమాట. ఇంకా పిల్లలకి ఏమొస్తుంది? పొరపాటున మాస్టర్ తిడితే వీళ్ళు వెంటనే ఏం చేస్తారు? మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తారు, తండ్రికి చెబుతారు. ఆ తండ్రి వచ్చి మొత్తం ఆ టీచర్ కొంప దొంప తెంచేసి వెళ్ళిపోతాడు. ఎంత భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోతున్నావో తెలుసా? మా చిన్నప్పుడు గురువులకి ఎదురు చెబితే ఇంట్లో తిట్టేవారు. ఒకవేళ మా నాన్నగారు బయట మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చామా, ఎరా టీచర్ గారి మీద కంప్లైంట్ ఇస్తావా అని టక్కుమని నెత్తితో మొట్టిగా మొట్టేవారు. అప్పుడు టీచర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎవ్వడో కూడా వచ్చేవాడు కాదు. ఆ కాలం ఒక స్వర్ణయుగం వెళ్ళిపోయిందనమాట. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఉపవాసాలు చెయ్యాలి, తపస్సులు చెయ్యాలి, హోమములు చెయ్యాలి, జపాలు చెయ్యాలి, స్నానాలు చెయ్యాలి. ఇలాంటి సుక్రియలు అభ్యాసం వల్ల నేర్చుకుంటాం. అందుకని అలవాటైతే విషమే అయినా
హాయిగా త్రాగుట సాధ్యమురా. అప్పుడు ఏమవుతుంది, స్నానం చేసేటప్పుడు కనీసం 12 నిమిషాలకు తక్కువ కాకుండా నదిలో ఉంటావు. దానివల్ల శరీరం కాంతివంతమవుతుంది. మీకు ఎప్పుడన్నా వీలుంటే బదరీ దగ్గర స్నానం చేసి ఒక్కసారి సరస్వతీ నదిలోంచి బయటికి రండి. ఈ చర్మం బంగారపు రంగులోకి వచ్చేస్తుందండి. భయంకరమైన చర్మ వ్యాధులు బదరికావనము దగ్గర ఉన్న సరస్వతీ నదీ స్నానం వల్ల తొలగిపోతాయి. చాలామందిని చూశాను నేను. ఒక రకమైన సొరియాసిస్ అని ఒక దరిద్రపు రోగం ఉంటుంది, దానివల్ల పొట్టు కింద కారిపోతుంది చర్మం మీద నుంచి. అలాంటి రోగం ఉన్న ఒక శిష్యుడు నాతో పాటు బదరీ వచ్చాడు 2003లో. నేటికి 18 ఏళ్ళు అయిపోతుంది. అప్పుడే ఆనాడు అక్కడికి వచ్చి, బాబోయ్ నాకు స్నానం చేస్తే నా ఒళ్ళు పాడైపోతుందండి అంటే, నువ్వు అందులో ములుగు, నీ శరీరం ఆరోగ్యవంతం అవ్వకపోతే అడుగు అన్నాను. సరే ఇక నా మాట కాదలేక ములిగాడు. శరీరం స్తంభించిపోతుంది అనుకోండి ఎలాగో ఒక క్షణకాలం. ఆ తర్వాత వాడు జుట్టుచ్చుకుని 4 రాగాల్సి వచ్చింది. నేను ఎక్కడున్నాను వేరయాం అన్నాడు. ఆ తర్వాత 4 తడబడుతూ ఉండగా, నువ్వు ఎక్కడే ఉన్నావులే, నరకానికి స్వర్గానికి వెళ్ళలేదన్నాం. ఓ పావు గంటకి సెట్ అయ్యాడు. ఇప్పుడు అసలుకి అతనికి రోగమే లేదు, మందు వాడలేదు. ఇంక ఇప్పుడు మందు వాడడం లేదట. ఈ చర్మ వ్యాధులకి సంబంధించిన మందు వాడకుండా బయటికి వెళ్ళలేకపోయేవాడు. ఈ చర్మం అంతా కమిలిపోయినట్టుండే ఆ వ్యక్తి ఇప్పుడు బంగారపు రంగు చర్మంతో సుఖంగా ఉంటున్నాడు. అటువంటిది ఆ బదరీవనం అంటే. సరిగ్గా బదరీ దగ్గర మాత్రమే మనకి సరస్వతీ నది కనపడుతుంది. సరస్వతీ నది బదరీ దగ్గర మానా అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గర కనపడుతుంది. 4 కిలోమీటర్లు ప్రవహించాక అలకనంద నదిలో కలిసిపోతుంది. అలకనంద అంటే గంగానదిలో ఒక పాయి అన్నమాట. ఈ బదరీ దగ్గర ఉన్న గంగనేమో అలకనంద అంటారు, కేదారం దగ్గర ఉన్న గంగానదిని మందాకిని అంటారు. ఇవన్నీ కలిసి రుద్రప్రయాగ దగ్గర కలిసిపోతాయి. అన్నీ కలిసి అక్కడి నుంచి ఇప్పుడు మనం చూస్తున్న గంగ బయలుదేరుతుంది. అక్కడి నుంచి హృషీకేశం వస్తుంది. హృషీకేశం నుంచి పరమ పవిత్రమైన హరిద్వారం, సప్తమోక్షపురాల్లో ఒకటైన మాయాపురం దగ్గరకు వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి అలా 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 వచ్చి ప్రయాగ దగ్గర యమునా నదిని కలుపుకుంటుంది. అంతకుముందే అందులో సరయూ నది, తమసా నది కలిసిపోతాయి. సరయు, తమస, కౌశికి ఈ నదులన్నింటినీ కలుపుకుని ప్రయాగ దగ్గరికి రాగానే అక్కడ మళ్ళీ యమునా నది అందులో కలిసిపోతుంది. అంతర్వాహినిగా సరస్వతి కలుస్తుంది. ఆ ప్రయాగ నుంచి బయలుదేరి కాశీ వస్తుంది. కాశీ నుంచి బయలుదేరి మళ్ళీ కొంత దూరం లేక 7 పాయలు అయిపోతుంది. ఒక పాయ పాట్నా పోతుంది, ఒకటేమో కలకత్తా వెళ్ళిపోతుంది, చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతుంది వెళ్ళిపోయి. అపూర్వమైన ఆ నదులకి జీవశక్తి ఉన్నది. వాటిల్లో అనేకములైన ఓషధులు కలుస్తాయి, మూలికలు అందులో ఉంటాయి. అందుకే వాటిల్లో స్నానం చేయటం వల్ల శరీరము కాంతివంతమవుతుంది. మీరు చూడండి, 1 సంవత్సర కాలం విడిచిపెట్టకుండా గంగానదిలో స్నానం చేసిన వాళ్ళు ఎవరైనా స్కిన్ డిసీజెస్తో బాధపడుతున్నారా, వాళ్ళు ఎవరైనా చర్మ వ్యాధులకు మందులు వేసుకుంటున్నారా? అందులో హరిద్వారం, హృషీకేశాలు అయితే చెప్పక్కర్లేదండి బాబు. అక్కడ ఇంత కాలుష్యం ఉండదు కదా గంగలో. హృషీకేశము, హరిద్వారంలో గంగానది స్నానం చేస్తే శరీరము ఏదో తెలియని అనుభూతులు పొందుతుందన్నమాట. ఇవన్నీ నేను అనుభవించి చెబుతున్నాను, ఏవో పురాణాల్లో ఉన్నవి చదివి చెప్పట్లా. నా అదృష్టవశాత్తు బాల్యం నుంచి అనేక తీర్థయాత్రలు చేసి పుణ్య నదీ నదాలలో స్నానములు చేసి చేసి చెబుతున్నమాట అన్నమాట. సగం నా ఆరోగ్యానికి ఆనాడు చేసిన యాత్రలే మూల కారణమయ్యాయి. వాటి వల్లే నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ కింద కూర్చోగలుగుతున్నాను, భవిష్యత్తులో కూడా కూర్చుంటాను. నీ శరీరం విడిచిపెట్టేదాకా ఇలా కూర్చుని పురాణం చెప్పగలను. నాకు అంత నమ్మకం ఉన్నది ఆ నదుల మీద, తీర్థయాత్రల మీద. శరీరాన్ని కాపాడుకోవాలండి. మనకి అదే మాట పరశురాముల వారు చెప్పారు. కాబట్టి ఈ నైమిషారణ్యం వెడితే ఈ టీలు, టిఫిన్లు, కాఫీలు వాటి మీద దృష్టి తగ్గించండి. అవి అవసరం కాదని అండంలా. తినండి, తాగండి, ఎంతైనా పర్వాలేదు, పెబా కాదా, కానీ సాధ్యమైనంత వరకు నియమనిష్టలతో అక్కడ ఉండాలి. హాయిగా వాటిలో స్నానం చెయ్యాలి. అందుకని మహానుభావుడు పరశురాముడు శాస్త్ర ప్రకారంగా ముందు నైమిషారణ్యం చేరి సంకల్పపూర్వకంగా స్నానం చేసి అక్కడ 1 వారం ఉన్నాడు. భగవత్కథలు విన్నాడు, చెప్పాడు ఇతరులకు. ఆ తర్వాత ఉపవాసాది క్రియలన్నీ చేశాడు. ఇక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడే నైమిషారణ్యంలో చక్రతీర్థం అని ఒక తీర్థం ఉంటుంది. అది చాలా గొప్పది. బ్రహ్మ సృష్టించిన మనోమయమైన ఒక చక్రం అక్కడ ముక్కలై పడిపోవటం వల్ల దానికి చక్రతీర్థం అని పేరు. 2 చక్రతీర్థాలు ఉన్నాయి మనకి భూమండలంలో. ఒకటి నైమిషారణ్యంలోని చక్రతీర్థం, మరొకటి కాశీలో ఉన్న మణికర్ణికా ఘట్టం. అది కూడా చక్రతీర్థమే. అది కూడా విష్ణువు తన చక్రంతో తవ్వడం వల్ల ఏర్పడిన తీర్థం అన్నమాట.
అందులో ఇందులో ఈ రెండు చోట్ల కూడా స్నానాలు చెయ్యాలి. ఈ చక్రతీర్థం నైమిషారణ్యంలో చక్రతీర్థం బ్రహ్మ వల్ల ఏర్పడింది. ఒకప్పుడు కలియుగం రాబోతోంది. ఈ కలియుగంలో ఉన్న మానవులు పాపాత్ములు, వీళ్ళ మధ్యలో మనం బ్రతకలేం, మనకు ఒక దివ్య స్థలం కావాలి. ఆ దివ్య స్థలంలో కలిపురుషుడు అడుగుపెట్టి మనల్ని పాడు చేయకుండా ఉండాలి. కలిప్రభావం సోకని ఒక స్థలం కావాలనుకుని దేవతలు ఋషులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, భూలోకంలో కలిప్రభావం సోకని ఒక స్థలం మాకు ప్రసాదించు అన్నారు. అప్పుడు బ్రహ్మ తన మనస్సులో నుంచి ఒక చక్రం సృష్టించాడు. అది బండి చక్రం. బ్రహ్మ మనోమయ చక్రం అంటే ఆయన మనస్సే ఆ చక్రం అయ్యింది. ఆ చక్రం చెక్కతో తయారు చేసిన చక్రం. పూర్వం బండి చక్రాలు కొయ్యతో తయారు చేసేవారు. దానికి మధ్యలో ఇలా ఆకులు ఉండేవి, కొయ్యతో తయారు చేసిన బద్దలు. ఈ బద్దల్ని ఆకులు అంటారు. దాని చుట్టూతో ఇనుముతో తయారు చేసిన ఒక బద్దీ ఉంటుంది, ఫ్రేమ్. దాన్ని నేమి అంటారు సంస్కృతంలో. ఇప్పుడంటే టైర్లు పెట్టారు, కానీ పూర్వకాలం చక్కగా బండి చక్రం, దాని చుట్టూ ఇనప కమ్మి, మధ్యలోనేమో చెక్కతో తయారు చేసిన ఆకులు ఉండేవన్నమాట. అటువంటి ఒక చక్రాన్ని బ్రహ్మ సృష్టించి చేత్తో పుచ్చుకుని కిందకి తోసేశాడు. ఇది భూలోకంలో ఎక్కడ ముక్కలై పడిపోతుందో అక్కడికి వెళ్ళి మీరు తపస్సు చేయండి. ఈ చక్రం పడిపోయిన స్థలంలో మాకు కలిపురుషుడి యొక్క ప్రభావము ఉండకూడదు, మమ్మల్ని కలి ఏమీ చెయ్యకూడదు అని సంకల్పించి చేరిన వారికి మాత్రం కలి ప్రభావం ఉండదు. అక్కడికి వెళ్ళి కూడా మాకు కలి ఆకలి ఉండాలి అనుకున్న వాడికి వెళ్ళి ఉంటుంది టండోయ్. చాలామందికి ఇది ఒక అనుమానం ఉంది. ఏమండి మేము నైమిషారణ్యం వెళ్ళాం, అక్కడ కలిపురుషుడు కనపడుతున్నాడు, అక్కడ కూడా డబ్బుల కోసం చావుగొట్టేవాళ్ళు కనపడుతున్నారు అని అడుగుతారు. అంటే నీ మనస్సులో నాకు కలి ప్రభావం సోకకూడదనే సంకల్పం లేదు కాబట్టి వాడు కనపడ్డాడు. అదే నువ్వు అక్కడికి నేను వెడుతున్నాను నైమిషారణ్యమునకు, అక్కడ నన్ను కలిపురుషుడు ఏమీ చేయకూడదనే సంకల్పం ఉండి వెడితే నిన్నెవ్వడూ ఏం చేయలేడు. ఈ మనుషులు, ఈ డబ్బులు, ఈ జబ్బులు ఇవేవి నిన్నేమీ చేయలేవు. నీ మనస్సు దృఢంగా ఉండాలి. దృఢత్వం లేకపోతే ఎక్కడనో ఒకటే. అందువల్ల మీరు అక్కడికి వెళ్ళి దృఢ సంకల్పంతో మాకు కలి ప్రభావం సోకరాదనుకుంటే ఇక మీకు అక్కడ కలి ప్రభావం సోకదు అనగానే ఈ చక్రం వెనక ఋషులంతా బయలుదేరారు. 88,000 మంది ఋషులు. వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదు, 88,000. ఇంతమంది మహానుభావులు ఆ చక్రంతో సమానంగా పరిగెత్తారు. ఋషులు చక్రం ఎంత వేగంగా వెడితే అంత వేగంగా ఆకాశ మార్గంలో వెళ్ళగలరు వాళ్ళు. ఈ చక్రం అనేక లోకాలు దాటుకుంటూ బ్రహ్మలోకం నుంచి బయలుదేరి సమస్త లోకాలని దాటుకుంటూ వచ్చి భూలోకంలో ఒక ప్రాంతంలో పెద్ద శబ్దంతో ఢామ్ అని కిందపడి ముక్కలైపోయింది. అదిగో అది నైమిషారణ్యం అంటే. ఎత్ర నేమిహి సంశీర్యతే తదేవ నైమిషం. ఎక్కడ ఆ ఇనప బద్ది, బండి చక్రము చుట్టూతా ఉన్న ఇనప బద్ది ఎక్కడ ముక్కలై కింద పడిపోయిందో అది నైమిషము. నేమి పడింది కనుక నైమిషము అని అర్థం అన్నమాట. నైమిషం అంటే అర్థం ఏమిటి? నేమి పడిన స్థలం. ఆ నేమి ముక్కలై పడింది. గుండ్రంగా ఉంటుంది కదా ఇనప బద్ది, ఆ బద్ది చిన్న చిన్న ముక్కలై తునాతునకలై పడిపోయిందట. అది మొత్తం 64 మైళ్ళు వ్యాపించింది. పూర్వం నైమిషారణ్యం 64 మైల్స్ ఉండేది. ఇప్పుడు అన్నీ పోయాయి, ఆక్రమణలకు గురైపోయాయి. 15 మైళ్ళు ఋషులు కూర్చుని పురాణం విన్నారట అప్పుడు. ఇప్పుడు 15 మైళ్ళు ఎక్కడుందండి అడవి? ఆ కాస్త ప్రాంతంలో కొన్ని మొక్కలు మిగిలాయి, అక్కడ కూడా బిల్డింగులు కట్టేస్తున్నారు. మనుషులు కలియుగంలో మానవులు ఎటువంటి వాళ్ళో తెలుసా? కదలకుండా కూర్చుంటే నా మీద బిల్డింగ్ కట్టి నన్ను కూడా ఆక్రమించేస్తారు. ఏది చూసినా ఆక్రమణే, ఏది చూసినా దురాక్రమణే. ఇవి సరిపాక ఈ దరిద్ర మతాల వాళ్ళు ఒకళ్ళు అన్ని కొండలు వాళ్ళే ఆక్రమించేస్తున్నారు, మనుషుల్ని ఆక్రమించేస్తున్నారు, క్రూరత్వంతో ఉన్నారు. ఆనాడు రాముడి చేతిలోనూ విష్ణువు చేతిలోనూ పరశురాముడి చేతిలోనూ చచ్చిపోయిన రాక్షసులంతా ఇప్పుడు ప్రస్తుతం భూలోకంలో 2 మతాల్లో పుట్టారట. నేనల్లా భవిష్య పురాణంలో వ్యాసుడు చెప్పాడు. అది నిజమో కదా వ్యాసుడిని అడగండి మీకు కావాలంటే. ఇప్పుడు వాళ్ళన్నీ ఆక్రమిస్తున్నారు. మళ్ళీ వీళ్ళని చంపడానికి మనం యాత్ర పడవలసి వస్తుంది. మనం మంచిగా ఉన్నవాళ్ళ జోలికి ఎవరికైనా ఎందుకు ఎడతాం? మన్ని బతకనివ్వకుండా మన గుళ్ళు పడగొడుతున్నారు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది వాళ్ళ. అదే వాళ్ళు మన గుడి పడగొట్టకుండా ఉంటే వాళ్ళ జోలికి ఒక్కడు వెళ్ళాడా? 60 ఏళ్ళు భరించాం కదండి ఆ దరిద్రాన్ని. ఇప్పుడు భరిస్తున్నాం మనం. మనకి సహనం ఎక్కువ. మనం ఎంతవరకు భరిస్తామంటే మన తలకాయ తీసి పక్కన పారేసేదాకా భరిస్తాం. తర్వాత ఎలాగో భరించక తప్పదు, తలకాయ లేదు కనుక. ఎలాగో మనకి తలకాయలు లేవనుకోండి, హిందువులకే తలకాయలు ఉంటే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? అందువల్ల ఎందుకంటే ఈ నేమి సంశీర్యమై పడిపోయిన 64 చదరపు మైళ్ళ విస్తీర్ణానికి ఋషులు వచ్చారు. అందులో ఒక మొక్క నేలని చీల్చి అడుగున ఉన్న నీరు పైకి తన్నేలా చేసింది. చక్రము నుంచి నీరు పాతాళగంగా పైకి వచ్చింది కనుక
అది చక్రతీర్థం అని పిలువబడింది. ఇప్పటికీ గుండ్రంగా చక్రతీర్థం అలాగే ఉంది. గుండ్రంగా ప్రదక్షిణ చేస్తూ స్నానం చేస్తారు జనాలు. అక్కడ స్నానం చెయ్యండి, నీళ్లు అక్కడ వెచ్చగా ఉంటాయి. ఆ నీళ్లలో స్నానం చేస్తే ఏదో తెలియని అనుభూతి కూడా కలుగుతుంది. ఆ చక్రతీర్థంలో కూడా పరశురాముడు స్నానం చేశాడు. పితృదేవతలకి ఇవ్వవలసిన తర్పణాలు ఇచ్చాడు. తండ్రి బతికి ఉన్నాడు, ఆయనకి అది గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ పిండం ప్రదానం చేయలేదు, కానీ వాళ్ళకి తర్పణములు ఇచ్చాడు. పితృన్ తర్పయామి అని తర్పణం మాత్రం తండ్రి బ్రతికున్నా ఇవ్వవచ్చు. అక్కడి నుంచి బయలుదేరాడు. ఏవం క్రమేణ తీర్థేషు, ఇక్కడి నుంచి క్రమంగా తీర్థయాత్రలకు మొదలెట్టాడు. క్రమేణ అంటే ఒక వరుస క్రమం ఉన్నది, ఓ వరుస ఉన్నది. ఆ వరుస ఏమిటి? నైమిషారణ్యం నుంచి బయలుదేరాక ఆ మహాత్ముడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి కృతయుగం నుంచి త్రేతాయుగం వరకు ఉన్నవాడు కదా ఆ మహాత్ముడు. అక్కడికి వచ్చాడు. గంగానదీ తీరంలో వాల్మీకి ఒక గొప్ప ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమం మొట్టమొదటి ఆశ్రమం. చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఆయనకి, అందులో ఒక ఆశ్రమం గంగా తీరంలో ఉన్నది. ఇప్పుడు కాన్పూర్ అని పిలుస్తున్నామే మనం. అక్కడ బిఠూర్ అని ఒక ప్రాంతం ఉన్నది. అక్కడ వాల్మీకి ఆశ్రమం ఉన్నది. అక్కడే లవకుశులు కూడా పుట్టారు. సీతాదేవి అక్కడే వాల్మీకి దగ్గర ఆశ్రయం పొందింది. ఆ ప్రాంతం చాలా గొప్పది. దానిని కర్ణపురము అనేవారు పూర్వం. కర్ణ శబ్దం హిందీలో కాన్ అవుతుందన్నమాట. అందుకని కాన్పూర్ అంటే కర్ణపురము అని అర్థం అనమాట. అంతేగాని కాన్పూర్ అంటే ఒక ఆవిడ కానుపులు ఎక్కువ జరిగాయా అని అడిగింది. మన తెలివితేటలు అలా ఉన్నాయి. అది హిందీ ప్రదేశం, హిందీ వాడికి తెలుగు కానుపు ఎలా వస్తుంది? కాబట్టి అది కాన్పూర్ అంటే కానుపులు వచ్చే పూరం కాదు, కానీ కర్ణపురము చాలా గొప్పది. కర్ణపురం అని ఎందుకన్నారంటే పూర్వం ఈ కుంభకర్ణుడికి కూడా తండ్రి ఒకడు ఉండేవాడు. వాడి పేరు ఘంటాకర్ణుడు. ఈ ఘంటాకర్ణుడు అనేవాడు అక్కడ కొంతకాలం తపస్సు చేయటం వల్ల వాడి పేరు మీదుగా కర్ణపురం అయింది. ఆ తర్వాత ఎంతోమంది కర్ణులు అక్కడికి వచ్చారు. చాలా గొప్ప స్థలం అది. అక్కడ గంగానది స్వచ్ఛంగా ప్రవహించేది ఒకప్పుడు అన్నమాట. అక్కడ గంగానదిలో తప్పక స్నానం చెయ్యాలి అని శాస్త్రం. ఆ ప్రాంతంలో గంగానదిలో నుంచి సర్పరాజులు కొందరు పైకి వస్తారు. ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు మొదలైన వాళ్ళు పాతాళం నుంచి ఈ బిఠూర్ అనే వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో ఉన్న గంగానదిలో నుంచి పైకొచ్చి గంగలో స్నానం చేసి మళ్ళీ గంగలో ములిగి తిరిగి పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే మహానుభావులైన సర్పజాతి వాళ్ళు స్నానము చేసిన ఆ నీళ్లలో మనం స్నానం చేస్తే మనకి సర్పదోషాలు పోతాయి. అందులో ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు స్నానం చేసిన నీళ్లు మనకి తగిలితే కుండలిని శక్తి ప్రచోదనమవుతుంది, మనం యోగులమవుతాం. అందువల్ల జీవితంలో ఒక్కసారైనా అక్కడ స్నానం చేయాలి. అటువంటి స్నానమును పరశురాముడు చేశాడు. పరశురాముడు పాతాళానికి కూడా వెళ్ళాడని వస్తుందండి. అంటే అన్ని వివరంగా చెప్పాలంటే ఎన్నేళ్ళైనా సరిపోవు. కాబట్టి ఆయన వెళ్ళాడు వచ్చాడని చెప్పేసి ఊరుకున్నాడు బ్రహ్మాండ పురాణంలో. కానీ ఒకప్పుడు బ్రహ్మాండ పురాణం 1,000,000 శ్లోకాలు ఉన్న రోజుల్లో అయితే ఆయన పాతాళానికి వెళ్ళి ఆదిశేషుడితో చర్చ చేయటం కూడా చెబుతాడనమాట. అంత పురాణాన్ని వ్యాసుడు మన కోసం క్లుప్తం చేసి 12,000 శ్లోకాలు అందించాడు. 12,000 శ్లోకాలు కాబట్టి మనకి 27 రోజులు అయిపోతుంది. 18,000 శ్లోకాలకి 40 రోజులు పడుతుంది కదా. అందుకని ఆయన ఏం చేశాడు? పోన్లే, వినే ప్రజలకి ఓపిక లేదు, చెప్పే ఆయనకి ఓపిక లేదని శ్లోకాలను తగ్గించి పురాణాన్ని 12,000 శ్లోకాలకి ఇచ్చాడు మనకి. అన్ని పురాణాలు పెద్ద పురాణాలు కావు. బాగా పెద్ద పురాణాలు పద్మపురాణము, గరుడ పురాణము, స్కాంద పురాణం. తక్కిన పురాణాలన్నీ భాగవతం వంటివి అయితే 18,000, ఇది 12,000. శివపురాణం మళ్ళీ 24,000 శ్లోకాలు కాబట్టి 2 విడతలుగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది కాకుండా పద్మపురాణం దాదాపు 55,000 శ్లోకాలు. అందుకే అది 2-3 విడతలుగా చెప్పుకోవాలి, కానీ ఒక్క విడతలో ఎవరూ చెప్పలేరు. ఇంకా స్కాంద పురాణం ఇంచుమించుగా 90,000 శ్లోకాల దాకా ఉంటుంది. అది కూడా బాగా పెద్ద పురాణం. స్కాంద పురాణంలో వైష్ణవ ఖండం, అవంతి ఖండం అంటే నర్మదా మహిమ, అందులోవే సత్యనారాయణ మహాత్మ్యం అన్నమాట. అవన్నీ ఉంటాయి. వెంకటాచల మహాత్మ్యం, తర్వాత కాశీఖండం, ఇలా ఎన్ని 7 ఖండములతో కూడి ఇంచుమించు 90,000 శ్లోకములతో మహాభారతం తర్వాత మళ్ళీ ఇంచుమించు భారతం అంత పెద్ద పురాణం అన్నమాట. అద్భుతమైన గాథలు అవి. అవి 7 ఖండాలు 7 విడతలుగా చెప్పుకోవాల్సిందే, లేదా 2 ఖండాలు ఒక్కొక్కసారి చెప్పుకోవాల్సిందే. ఒకేసారి చెప్పడం అసంభవం అన్నమాట. ఎందుకంటే భారతం ఒకే కథ, ఇది అనేక కథలు, తీర్థయాత్రలు, ఖండాలతో కూడినది. అందుకే దానికి ప్రత్యేక దీక్ష కూడా కావాలి అనేవారు. అటువంటి పురాణాలన్నీ మహానుభావుడు వ్యాసుడు మన కోసం క్లుప్తంగా ఇవ్వకపోతే మనం అసలు జీవితంలో వాటిని చదవలేమన్నమాట.
వ్యాసుడు సారాంశం అందించాడు. అందుకే వ్యాసో నారాయణో హరిహి అని ఆయన్ని భక్తితో పొగుడుతూ ఉండాల్సిందే మనం. ఈ మహాత్ముడు నాగజాతి వారు స్నానము చేసే వాల్మీకి ఆశ్రమ ప్రాంగణంలో స్నానం చేసి అక్కడి నుంచి అయోధ్యాపురం చేరాడు. వైవస్వతమనువు స్థాపించిన దివ్యనగరం సరయూ నదీ తీరంలో ఉన్న అయోధ్య. అక్కడ స్నానం చేశాడు. సప్తమోక్షపురాల్లో అయోధ్య కూడా ఒకటండోయ్. రాముడంటే త్రేతాయుగంలో వచ్చాడు, కానీ అయోధ్య ఎప్పుడో కృతయుగంలోనే ఉంది. సూర్యుడి కొడుకు వైవస్వతుడు కదా, ఆయన స్థాపించిన నగరం అది. మహాద్భుత నగరం అది. అందువల్ల అన్ని పురములు ఎలా ఉన్నా సప్తమోక్షపురాలైనా చూసేవారు కొంతమంది అన్నమాట. కాశీఖండంలో ఏం చెప్పాడు, తీర్థయాత్రలు చాలా ఉన్నాయి, అవన్నీ చూడలేకపోయినా శివశర్మ అనేవాడు 7 పురములను మాత్రం చూద్దామనుకుని బయలుదేరాడు. అవే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయిన. అయోధ్య నగరం, మధురాపురం ఆగ్రా దాటిన తర్వాత ఢిల్లీ వెళ్ళేటప్పుడు మధ్యలో తగులుతుందన్నమాట. అన్ని రైళ్ళు ఎందుకో మధురలో ఆగవు. ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ ఉందనుకోండి, మధురలో ఆగదు, ఆగ్రాలో ఆగుతుంది. కానీ మధురలో ఆగేలా చెయ్యాలి. మధుర కంటే గొప్ప దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది? బృందావనం, మధుర, వాటిని తలుచుకుని పులకించని వాడు ఎవడన్నా ఉంటాడా? జీవితంలో ఒకసారైనా మధురా నగరానికి వెళ్ళి అక్కడ అడుగుపెట్టి బృందావనం చేరి భాగవత సప్తాహం చేసుకుని వినకపోతే వాడి జన్మ దండగనివారు పూర్వకాలంలో అనమాట. అంత దివ్యస్థలం మధురా నగరంలో అన్ని రైళ్ళు ఆగేటట్టు చెయ్యాలి. ఒక్క స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఆగేది పూర్వం, లింక్ ఎక్స్ప్రెస్ తీసేశారు దాన్ని కూడాను. ఏపీ ఎక్స్ప్రెస్ అక్కడ ఆగదు. దాంతో మన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కూడా ఆగేలా చేయాలన్నమాట. ఇది 2వ పురం మధురాపురం. ఆ మధురాపురంలోనే ధ్రువుడు తపస్సు చేశాడు. దాన్ని మధువనము అనేవారు ఆ రోజుల్లో. లవణాసురుడు పరిపాలించిన ప్రదేశం కూడా అదే. ఒకళ్ళిద్దరు ఏంటంటే మధువనంలో ఎంతమంది తపస్సు చేశారో. నారదుడు తపస్సు చేశాడు, ధ్రువుడు తపస్సు చేశాడు, మహానుభావులైన ఋషులంతా అక్కడ తపస్సు చేశారు. అంత దివ్యస్థలం అది. ఆ స్థలం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. మధుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి. భగవంతుడు కృష్ణుడు నిత్యం పిలవకుండానే ఉండే ఒక్క ఊరు మధురా నగరం అట. తక్కిన పురాల్లోకి ఆహ్వానం చేస్తే వస్తాడు. ఆవాహయామి అంటే అప్పుడు భగవంతుడు ఆ ప్రాంతంలో అడుగు పెడతాడు. కానీ ఒక్క మధురా నగరంలో ఎవరూ పిలవకపోయినా తనంత తాను అక్కడికి వచ్చి రేయింబవళ్ళు ఉంటాడు. అందుకే మధురా నగరం అంత గొప్పది. ఎంత గొప్ప శ్లోకం అది. మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి అన్నారు. అటువంటి స్థలం 2వ మోక్షపురం. ఆ తర్వాత 3వది మాయా అంటే హరిద్వారం అన్నమాట. హరిద్వారం అంటే విష్ణుమూర్తి మొట్టమొదట వైకుంఠం నుండి భూలోకంలోకి అడుగుపెట్టిన స్థలం. విష్ణువునకు మొట్టమొదటి ద్వారం అది. ఆయన భూలోకంలోకి డైరెక్ట్గా అడుగు పెట్టడానికి ఎక్కడ అడుగు పెట్టాలని ఆలోచించి హరిద్వార్లో దిగాడు. అందుకని హరిద్వారాన్ని ఏమన్నారు? హరికి ద్వారము అన్నారు. ఆయన ఎక్కడికి అడుగు పెట్టినా తన మాయ లేకుండా అడుగు పెట్టాడు. ఆయన మాయని యోగమాయ లేక వైష్ణవమాయ అని పిలుస్తారు. అటువంటి వైష్ణవమాయతో కూడి అడుగు పెట్టాడు కనుక అది మాయాపురం కూడా అయ్యింది. అక్కడికి అడుగు పెడితే మాయ పటాపంచలైపోతుందన్నమాట. అబ్బా, అక్కడ గంగానదిలో స్నానం చేస్తూ ఉంటే శరీరానికి ఏదో తెలియని ఆహ్లాదం కూడా కలుగుతుంది. భవరోగాలు తొలగిపోతాయి. అది 3వ మోక్షపురం అన్నమాట. 4వది కాశీ. ఇక దాని గురించి ఏం చెప్పగలం? తక్కిన అన్ని పురాలలోనూ మరణించటం వల్ల వచ్చే లాభం కాశీలో మరణించడం అనే ఒక యోగం ఇస్తుందట. అనగా దీని గురించి కొంచెం క్లియర్గా చెప్పుకోవాలి. ఒకప్పుడు అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో శ్రీశైలం వచ్చాడు. అక్కడికి రాగానే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నాడు. వెంటనే ఆవిడ పకపక నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు ఆయన. ఎంతో పూర్వం కాశీలో ఉన్నప్పుడు మీరు ఏమన్నారు? కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు. అంటే కాశీలో చచ్చిన వాడికి మాత్రమే ముక్తి వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నావు. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అన్నావు. శిఖరం చూస్తే పునర్జన్మ ఇవ్వని శ్రీశైలం గొప్పదా, మరణించితే కానీ మోక్షం ఇవ్వని కాశీ గొప్పదా? ఈ రెండింటికి తేడా తెలియక నేను నవ్వానన్నది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, అయితే అసలు విషయం చెబుతున్నాను విను. అయోధ్య, మధుర, మాయా, కాంచీ, అవంతి, ద్వారక, శ్రీశైలం, వెంకటాచలం, రామేశ్వరం ఇవన్నీ
తిరగ్గా అక్కడ స్నానాలు చేయగా దాన ధర్మాలు చేయగా కొంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యప్రభావం వల్ల శ్రీశైలంలో శిఖర దర్శనం అవుతుంది. అన్ని తిరిగితే ఆ పుణ్యం వల్ల మాత్రమే శ్రీశైలంలో శిఖరం కనబడుతుంది. లేకపోతే వాడు అలా శిఖరం చూడండి అంటే కనపడుతుందండి అంటాడు, కానీ ఎవడికి కనపడదు. అదో బ్రహ్మ పదార్థం. శ్రీశైల శిఖర దర్శనానికి ఇన్ని క్షేత్రాలు తిరగాలి. ఇప్పుడు శ్రీశైల శిఖరం చూస్తే ఆ పుణ్యం వల్ల వచ్చే జన్మలో నువ్వు కాశీలో మరణిస్తావు, అప్పుడు నీకు ముక్తి వస్తుంది. అదనమాట పునర్జన్మన విద్యతే అంటే అని చెప్పాడు ఆయన. శ్రీశైలంలో శిఖర దర్శనం అయిన వాడికే ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. అక్కడ మరణించకపోతే ముక్తి రాదు. పునర్జన్మ లేకుండా చేసేటటువంటి కాశీలో మరణించే యోగం ఇస్తుంది కనుక శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని నేను చెప్పాను. ఇందులో ఉన్న అంతరార్థం ఇది. అందుకే శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలన్నాడు ఆయన. చూశారు, దాన్ని బట్టి కాశీ ఎంత గొప్పదో. మనం ఇన్ని క్షేత్రములు తిరగడానికి గల కారణం, ఇన్ని పురాణములు వినడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఇవన్నీ వినగా, ఈ పురాణములన్నీ వినగా, ఇన్ని క్షేత్రములు తిరగగా, ఈ గురువుల్ని సేవించగా, వీటి వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే ఒక గొప్ప యోగం కలుగుతుంది. అక్కడ మరణించడంతో వాడికి మళ్ళీ జన్మ లేకుండా శాశ్వత కైవల్యం లభిస్తుంది. కానీ కాశీలో మరణించందే ఎప్పటికీ ముక్తి రాదనమాట. అందువల్లే కాశీ ఇంకా ఈ సప్తమోక్షపురాలలో ఉత్తమ మోక్షపురం అన్నారు. అంతకు మించింది మరొకటి లేదు. ఆ క్షేత్రానికి ఒక్కసారైనా వెళ్ళాలి. అందుకే అయోధ్య అయ్యాక మధుర, మధుర అయ్యాక మాయ, మాయ అయ్యాక కాశీపురానికి వెళ్ళాడు. ఈ ఆర్డర్లో వెళ్ళాట. ఎవరు? పరశురాముడు అన్నమాట. కాశీలో భక్తి శ్రద్ధలతో డుంటి విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్నాడు. గంగానదిలో స్నానం చేశాడు, మడికర్ణికా ఘట్టంలో స్నానం చేశాడు. అక్కడ ఉన్న 64 మంది వినాయకుల్ని చూచాడు, కాశీ విశాలాక్షిని చూచాడు, అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్నాడు, కాలభైరవుణ్ణి క్షేత్ర పాలకుణ్ణి చూచాడు. అక్కడ క్షేత్ర పోషకుడైన బిందుమాధవుణ్ణి, ఆదికేశవుణ్ణి, కృష్ణుణ్ణి చూచాడు. అక్కడున్న విశ్వనాథుడిని భక్తితో దర్శనం చేసుకుని తరించిపోయాడు. విశ్వనాథుడి దర్శనం చేసుకుని అక్కడే ఏకధాటిన 9 నెలలు ఉండిపోయాడు ఆయన. 9 నెలలు 9 రోజులు ఉండిపోయాడు. యాత్రల్లో ఎక్కువ కాలం పరశురాముడు ఉన్న స్థలం కాశీయే. ఎందుకంటే కాశీకి వెడితే ఇంక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబుద్ధి అయ్యిందండి. ఆ క్షేత్రం అటువంటిది, ఆ క్షేత్రంలో మరణం అటువంటిది. ఒకనాడు తీర్థోపయోగిగా నిశటుండు ఔదల ధరియించు నభ్రగంగా ఆప్రొద్దు పొయ్యిరాజనట్టి నిర్పేదయు భోగిల్చు ఐశ్వర్యములెనిమిదియు పుష్కరాక్షుల చెంతపోని వర్షవరుణుడు దేహార్థమునదాల్చు తీగెబోడి ఆయుధ ప్రభగాంచి అలగు భీరువు బూను వాడి ముమ్మోముల వేడియలుగు మలిన వర్తనుడును సుధాలలితమూర్తి మించి వర్తిల్చు మతిలేని మేదకుండు మౌనివర్యుల జదివిల్చు మర్రి నీడ పంచముఖు వీట మేను ఓసరించనేని. ఒకడున్నాడు, వాడి జీవితంలో ఒక్కనాడు కూడా తీర్థయాత్రలు చేయలేదు, నదులలో స్నానం చేయలేదు. వాడికి నది అంటే భయం, తీర్థయాత్రలు అంటే భయం. పరమ దౌర్భాగ్యుడు. అటువంటి వాడు అనుకోకుండా ఏ పద్మాకర్ గారో చెప్పగా విని కాశీ వెళ్ళాట. కాశీ వెళ్ళగానే వాడు అదృష్టముడు చచ్చిపోయాడు. చావగానే ఏనాడు తీర్థస్నానము చెయ్యని ఈ దౌర్భాగ్యుడు మరణించగానే కాశీలో వాడి నెత్తి మీద గంగానది వచ్చి కూర్చుందిట. గంగానది ఎవరి నెత్తి మీద ఉంటుంది? శివుడి నెత్తి మీద. అంటే ఈ దౌర్భాగ్యుడు తీర్థయాత్రలు చేయనివాడు, స్నానం చేయనివాడు కాశీలో చావగానే శివుడిలో కలిసిపోయాడు అనమాట. అందుకని వాడి నెత్తి మీద గంగ కూర్చుందంటే సాక్షాత్తు గంగాధారి అయిన శివుడైపోయాడు. ఇది కాశీ మహిమ. ఇంకొకడు ఉన్నాడు, వాడి జీవితంలో ఇంట్లో ఎప్పుడు పొయ్యి వెలిగించలేదు, అసలు వంట చేయటం ఎరగడం. అంటే వంట చేయడం ఎరగపోయిన వాళ్ళు కలియుగంలో చాలామంది ఉన్నారు. అందువల్ల ఈ వాటి ఇప్పుడు అనలేం. కానీ పూర్వం ఇంట్లో వంట చేయలేదంటే వాడు దరిద్రుడు అని అర్థం అన్నట్టు. ముష్టాడు. భిక్షాటనతో జీవించే వాళ్ళు ఇంట్లో వంట చేయరు కదా. ఇప్పుడు కలియుగంలో ఆల్మోస్ట్ అంతా ఇళ్లలో వంట మానేస్తున్నారట, కొత్త వాళ్ళంతా. బహుశా వీళ్ళు కూడా వాడికి ఏమన్నా బంధువులేమో తెలియదు కానీ ఇంట్లో వంట చేయాలి. డబ్బు ఉన్నప్పుడు అంతో ఎంతో వంట చేసి తీరాలి. వంట ఇంట్లో చేయకపోతే ఆ ఇల్లు ఒట్టి పెంట. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నిత్యం ఏదో ఒక తంట వస్తుంది.
వాళ్ళ ఇంట పెంటే కాదు కంట నీరు కూడా వస్తుంది. కానీ పూర్వకాలంలో ఒక్క దౌర్భాగ్యుడైన వాడు పొయ్యి వెలిగించడానికి అవకాశం లేని వాళ్ళు పాపం పేదవాళ్ళు అనమాట. భిక్షాటనతో జీవిస్తారు కనుక కట్టెలు, బియ్యము, గిన్నెలు వండుకోవడం ఇవి లేకుండా భిక్షాందేహి అని బతికేవారు. అలాంటి ఒక కటిక దరిద్రుడు ఉన్నాడు. ఆ ప్రొద్దు పొయ్యి రాజన్నట్టి నిరుపేదయు, అంటే ఏనాడు ఒక్కసారి కూడా పొయ్యి వెలిగించలేదు వాడు. అటువంటి నిరుపేద కాశీ వెళ్ళాడు. వాడికి ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉన్నది. కాశీ వెళ్ళగానే మరణించాడు. మరణించగానే అష్టైశ్వర్యాలు అనుభవించడం మొదలెట్టాట. భోగించు ఐశ్వర్యములు 8 ఐశ్వర్యాలు భోగించాడు. అష్టైశ్వర్యాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఒక్క శివుడి దగ్గరే ఉంటాయి. అంటే అంత దరిద్రుడు కూడా, భిక్షుకుడు కూడా మరణించగానే ఆది భిక్షువులో కలిసిపోయి అష్టైశ్వర్యాలు అనుభవించడం మొదలుపెట్టాడు. అది కాశీ మహిమ. దరిద్రుణ్ణి కూడా శివుడిలో కలిపేసుకుంటుంది. ఇంకోడున్నాడు, వాడికి స్త్రీ అంటే భయం. ఎందుకంటే వాడు ఎవడన్నా కనబడితే అలా చప్పట్లు కొట్టి, అందులో కుర్రాళ్ళు కనపడ్డారా, నాలాంటి కుర్రాళ్ళు ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళరు, అదేంటో తెలియదు కానీ కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు 25 అని చంపేస్తారు. ఇంకా హైదరాబాద్లో గృహప్రవేశం అయితే ఇక వాళ్ళదే గొడవ. ఇళ్లలో మగపిల్లలు పుట్టినా చావు కొట్టేస్తూ ఉంటారు, రైళ్ళెక్కి చావు కొడుతూ ఉంటారు. వీళ్ళ బాధ తట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళు స్త్రీ పురుషులు కానీ నపుంసకులు అన్నమాట. అలాంటి వాళ్ళని సంస్కృతంలో వాళ్ళని ఏమంటారు? వర్షవరులు అంటారు. వరుషుడు వర్ష శ్రేష్ఠుడు పైగా, అంటే నపుంసకుల్లో కూడా గొప్ప నపుంసకులు వాళ్ళు, కింగ్ ఆఫ్ ది నపుంసకాస్ అనమాట. ఇంకా వాళ్ళకి స్త్రీలు అవసరం ఏముంది? వాళ్ళకి స్త్రీలు కాదు పురుషులు కాదు కదా. అలాంటి వాడు ఒకడున్నట్ట. స్త్రీల అవసరము లేని ఒకనొక నపుంసకుడు ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో కాశీ వెళ్ళాడు, మరణించాడు. వెంటనే వాడు తన శరీరంలో సగభాగంలో స్త్రీని అట్టే పెట్టుకున్నట్ట. అంటే ఆడది సగం శరీరంలో చేరింది, అంటే అర్ధనారీశ్వరుడిలో కలిసిపోయాడు అనమాట వాడు కూడా. చూసారా? నపుంసకుడు కూడా అక్కడ మరణిస్తే అర్ధనారీశ్వరుడైపోతాడు. వ్యర్థత్వం ఇవ్వనటువంటి దివ్యక్షేత్రం కాశీ, అందుకని అక్కడ మరణించాలి. మరొకడున్నాడు, వాడికి ఆయుధం అంటే భయం, కత్తి అంటే భయం, ఆ అంటే భయం, ఊ అంటే భయం. అమ్మో బయటికి వెళ్ళి ఏమన్నా మాట్లాడితే తగాదా వస్తుందేమో అనుకుంటాడు. ఇంట్లో కూర్చుంటే ఫ్యాన్ నెత్తి మీద పడుతుందేమో అని భయం. అందుకని ఇప్పటికి కూడా ఫ్యాన్ వేసుకొని గొప్పవాళ్ళు ఉన్నారండోయ్. కరెంటు స్విచ్ పెళ్ళాం చేతే వేయించాయని ఒక ఆయన ఉన్నాడు. ఎందుకో తెలుసా? స్విచ్ ముట్టుకుంటే షాక్ కొడుతుందేమో అని భయం. వాళ్ళ ఆవిడికి షాక్ కొట్టదు కాబోలు, అందుకని నువ్వు వెయ్యే స్విచ్ అంటాడు. ఓసారి వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే ఎవరన్నా మగాళ్ళు ఉన్నారేమో పిలవ్వేవు అన్నాడు మహానుభావుడు. అంటే వాడు మగాడు కథను ఒప్పుకున్నాడు అనమాట. ఇటువంటి వాళ్ళు పిరికి వాళ్ళు కొందరు ఉంటారు. ఆయుధం అంటే భయం. అటువంటి వాడు పొట్టి పిరికి సన్నాసి ఒకడు కాశీ వెళ్ళి మరణించాట. చావగానే ఆ రోజు నుంచి చేతిలో శూలం ధరించాట. వాడి ముమ్మోముల వేడి ఎలుగు, మంచి తళతళ మెరిసిపోతున్న త్రిశూలం చేత ధరించాడు కాశీలో మరణించగానే. అనగా వాడు కూడా త్రిశూలధారి అయిన శివుడిలో కలిసిపోయాడు అనమాట. ఎంత గొప్ప పాదం అండి అది. ఆయుధ ప్రభగాంచి అలగు భీరువు బోను, ఆయుధము యొక్క కాంతి చూస్తేనే వణికిపోయే పిరికివాడు కాశీలో మరణించగానే తన చేతిలో త్రిశూలం ధరించాడు. అంటే వాడు కూడా శివుడిలో కలిసిపోయాడు. ఇంకోడున్నాడు, మలినవర్తనుడు, ఎప్పుడు స్నానం చేయడు, మురికి వాసన, దుర్వాసన, చెమట కంపుతో చింకి గుడ్డలు కట్టుకుంటాట. కొంతమందికి అది కర్మ లేక కాదు, ఉండి కూడా అలాగే కట్టుకుంటారు. నాకు శిష్యుడు నిజంగా అలాంటి వాడు ఉండేవాడు. నేను వారానికి ఒక కొత్త పంచి ఇస్తూనే ఉండేవాడిని దీక్షావస్త్రంగా. కానీ కొత్త పంచెలన్నీ దాచుకుని ఎప్పుడో చివరిని కట్టుకుందాం అనుకునేవాడు పాపం. వీడు మాత్రం వెళ్ళి పాత గొడ్డ, అలుగ్గొడ్డ, అలాంటి గుడ్డ కట్టుకుని, ఈ మోకాల దాకా ఉన్న దరిద్రపు గుడ్డ కట్టుకుని, కుళ్ళిపోయిన తువ్వాలు ఒకటి కట్టుకొని జుగుప్సాకరంగా ఉండేవాడు. అటువంటి వాళ్ళని మలినవర్తనులు అంటారు. మనిషికి లేకపోతే ఎలాగో ఏం చేయలేడు పాపం పేదవాడైతే. ఏం పంచెలు ఉన్నాయి, హాయిగా చక్కగా అంచు పంచి ఏ రోజుకు ఆ రోజు కట్టుకోవచ్చు కదా. కొత్త పంచి కనబడితే కట్టేయాలనిపిస్తుంది నాకు. చూసారా? ఎవడన్నా పంచి ఇచ్చాడా మన్నాడు ఆ పంచెని మధ్యలో కండువ చించి దాన్ని శుభ్రంగా కట్టేసుకుని కండువ ఇలా వేసుకోకపోతే ఆ పూట మనశ్శాంతిగా ఉండదు. ఒక్కొక్కళ్ళ అదృష్టం అది. నిత్యం కొత్త బట్టలు కట్టుకునే యోగం కొంతమందికి, దిక్కుమాలిన గుడ్డలు కట్టుకునే యోగం కొంతమందికి. అటువంటి దౌర్భాగ్య జీవితం గడిపేవాడు నాడే పీనాసితనముతో మంచి బట్టలు కట్టుకోకుండా మురికి గుడ్డలు కట్టుకుంటూ స్నానము చేస్తే ఒళ్ళరిగిపోతుందని తోముకోకుండా చెమటతో చేతులెత్తి నమస్కరించగానే నాలాంటి వాడు హడిలి పారిపోయే రీతిలో ఉండేవాళ్ళు మలినవర్తనులట. కొంతమంది వచ్చి రాగానే గురువుగారు రెండో అంటారు. అలా చేతులెత్తారా ఇక వాళ్ళ బాహు
మూలల నుంచి వచ్చే సువాసనతో 3 రోజులు అన్నం తినలేకపోతున్నాను నేను. కాబట్టి దయతో మీరు నా దగ్గరకు వచ్చే ముందు కొంచెం మీలాంటి పుణ్యాత్ముల గురించి చెప్పలేదు, అటువంటి మలినవర్తనల గురించి చెప్పాను. హాయిగా స్నానము చేసి అంతో ఎంతో మంచి సబ్బుతో రుద్దుకుని కాస్తో కోస్తో సెంటో గింటో కొట్టుకుని ఫెయింట్ అయిపోకుండా పక్కవాడిని కాపాడవలసిందిగా కోరుతున్నాం అన్నమాట. లేదంటే వాళ్ళని మలినవర్తనులు అంటారు. అలాంటి వాడు కాశీలో మరణించాడు. వెంటనే తెల్లగా చంద్రుడి కంటే ఎక్కువ కాంతితో మెరిసిపోతూ పరమ సౌందర్యంతో మిసమిసలాడిపోయాట. శివుడు తెల్లగా పరమ సౌందర్యంతో ఉంటాడంటే ఇంకా సౌందర్యం దేంతోటి పోల్చలేం. అటువంటి సుందరుడు శివుడంటే. ఈ ప్రపంచంలో పరమసుందరముగా బాగా తెల్లగా ఉండేవాళ్ళు కొంతమంది అని పురాణాలు చెప్పాయి. ఆదిశేషుడు, సరస్వతీమాత, నారదుడు, శివుడు, నేను, మాలాంటి వాళ్ళకంటే ఇంక తెల్లవాళ్ళు అందగాళ్ళు ఈ ప్రపంచంలో లేరని పురాణాల్లో చెప్పారు. కాబట్టి అంత తెల్లగా ఈశ్వరుడు సుధా లలితమూర్తి మించి వర్తిస్తాట. ఇది ఇందాక చెప్పినటువంటి మలినవర్తనుడు, జుగుప్సాకరమైనటువంటి చెమటకంపుగాడు కూడా అక్కడ మరణిస్తే అందగాడైన శివుడిలో కలిసిపోయాడు అనమాట. ఇంకా ఆఖరిగా ఏం చెప్పారు, ఒకడున్నాడు మతిలేని మేధకుడు. మేధకుడు అని ఎవరిని అంటాం అంటే 10 సార్లు అత్తునకు సంధి బహుళంబుగా అనుగు అని చెప్పామనుకోండి, అత్తునకు ఏమవుతుంది అంటట. 2 అని ఒక 50 సార్లు చెప్పాక 2 ఎంత అంటే 2 అండి, 2 ఎంత, 2 ఎంత అని పక్క వాళ్ళని అడుగుతారే వాళ్ళని మతిలేని మేధకులు అంటారు. వాళ్ళు ఎన్ని పురాణాలు విన్నా ఏం చెప్పారు ఇందాక అంటారు అన్నమాట. ఇంత పురాణం విన్నాక కాసేపు ఉన్నాక ఇప్పటిదాకా గురువుగారు ఏం చెప్పారు అని అడిగే మహానుభావులు కొందరు ఉంటారట. వాళ్ళని మతిలేని మేధకులు అంటారు. అస్సలు జ్ఞాపక శక్తి లేని బుర్ర లేని వాళ్ళు అన్నమాట. బుర్రలో మాట వరస కూడా గుంజుండదు. ఇటువంటి వాడు ఒకడు కాశీ వెళ్ళి మరణించాట. వెంటనే వాడు ఏం చేశాడో తెలిసిన, ఓ మర్రి చెట్టు కింద కూర్చుని మునీశ్వరుల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని వీళ్ళకి పాఠాలు చెప్పడం మొదలెట్టాట. మతిలేని మేధకుండు మౌనివర్యుల చదివించు మర్రినేడ. మర్రినేడలో కూర్చుని తాను హాయిగా మునీశ్వరులకి పాఠం చెప్పాడు. అంటే ఏమైంది, మేధా దక్షిణామూర్తి ఇక్కడెక్కడో కనపడతాడు. ఇది ఎక్కడున్నాడు ఆయన. మేధా దక్షిణామూర్తిని చూడండి. ఆయన ఒక మర్రి చెట్టు కింద కూర్చుంటాడు. ఆయన ఎప్పుడు చూసినా నాలాగా కుర్రవాడిలా ఉంటాడు. ఆయనకి ఎదురుగుండా మహానుభావులైన ఋషులు ఉంటారు. ఈ కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలాంటి ఋషులు ఆయనకి ఎదురుగుండా కూర్చుంటారట. వాళ్ళంతా రిటైర్ అయిపోయిన ముసలాళ్ళు. ఈయన గురువుగారు కుర్రాడు, కాలి మీద కాలేసి కూర్చుంటాడు. ఆయన వాళ్ళందరికీ పాఠం చెబుతాడు. ఆ పాఠం కూడా ఇలా మైకులు పెట్టుకుని గంటల తరబడి ఉపన్యాసం చెప్పక్కర్లేదట. మౌనంగా అలా చూస్తాట. చూస్తే వాళ్ళ సందేహాలన్నీ తీరిపోతాయట. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా. ఆహా, ఎంత విచిత్రం! ఒక మర్రి చెట్టు నీడలో మహానుభావుడైన గురువుగారు కూర్చున్నారు. ఆ మహానుభావుడు యువకుడు, శిష్యులు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు వృద్ధాహ. గురువుగారు మౌనముగా వాళ్ళ కేసు చూస్తూ ఉంటే శిష్యుల సందేహాలు తొలగిపోతున్నాయట. గురువుగారు ఏం చెప్పకపోయినా చూపులతో శిష్యుల సందేహాలు తీర్చగలుగుతున్నాడు. దీనికి గల కారణం శిష్యులు కూడా గొప్పవాళ్ళు కాబట్టి. ఇప్పుడు నాబోటాడు మౌనంగా అలా కూర్చున్నాడు అనుకోండి 2 గంటలు, ఇంకెప్పుడు మళ్ళీ ఉపన్యాసానికి రారు. ఎందుకు రోజు 2 అవర్స్ ఆయన ఎదురుగుండా కూర్చోవడం, దానికంటే ఇంట్లో కూర్చుందాంలే అనుకుంటారు. ఎందుకని, నేను మౌనంగా మీ కేసు చూస్తే మీ సందేహాలు తీరవు. నేనేమో దక్షిణామూర్తిని కాలేను, మీరేమో ఆ మహర్షులు కాలేరు. మీకు తపశ్శక్తి, నాకు తపశ్శక్తి ఉంటే కానీ ఈ సందేహాలు తీరవు. ఇలా సందేహములు తీర్చే మహామేధావిని మేధా దక్షిణామూర్తి అంటారు. ఇందాక చెప్పిన బుర్రలేనివాడు మేధకుడు కూడా కాశీనగరంలో శరీరం విడిచిపెడితే దక్షిణామూర్తిలో కలిసిపోయి మునీశ్వరులకు పాఠం చెప్పే స్థాయికి వెళ్ళాట. ఎంత గొప్ప శక్తి కాశీలో మరణిస్తే వస్తుంది. అందుకే కాశ్యాంత మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి అన్నారు. జీవితంలో కాశీ వెళ్ళి అక్కడ మరణించాలని జనం అందుకే కోరుకుంటూ ఉంటారు. అంత దివ్యక్షేత్రం కాశీ. కాశ్రు దీప్తౌ, కాశ్రు అనే ఒక ధాతువునకు ప్రకాశించుట అని అర్థం. సమస్త లోకములు ప్రళయకాలములో నాశనమైపోయినా తాను నాశనం కాకుండా ధగ 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 వెలుగుతుంది కనుక ఆ పట్టణమునకు కాశీ అని పేరు. శివుడు ప్రళయకాలంలో తన శూలం మీద పెడతాడు దాన్ని. త్రిశూలము యొక్క కంటకము పైన నాశనం కాకుండా
ఉంటుంది ఒకే ఒక్క ఊరు, ఆ ఊరే కాశీ. అందుకని దాన్ని కాశీ అన్నారు. అటువంటి కాశీ పట్టణంలో 9 దినములు నిద్రించుట కానీ, 9 మాసముల మీద 9 దినములు నిద్రించుట కానీ చెయ్యాలి. మళ్ళీ ఆ నిద్రించడం అంటే ఏమిటి? వాళ్ళు చాలామంది 9 రోజులు అక్కడ పడుకోవడానికి వెళ్ళడం, పగలేమో ఆ ఊరు ఈ ఊరు తిరగడం, పగలు ప్రయాగకో వింధ్యాచలానికో అయోధ్యకో లేకపోతే ఇంకో చోటకో తిరిగి రాత్రికి మాత్రం వచ్చి శుభ్రంగా తిని పడుకుంటే అది పడుకోవడం అవరు. ఆ ఊరి పొలిమేర దాటకూడదు. కాశీలో 5 క్రోసులు ఉంది, పంచక్రోసుల స్థలం. ఈ పంచక్రోసుల స్థలము దాటి నువ్వు బయటికి వెళ్ళావంటే కాశీలో 9 రాత్రులు నిద్రించినట్టు కాదు. ఆ మాత్రం 9 రోజులు మన కోసం గడపలేమా? గడపగలం. మనకి ఇష్టమైతే ఏదైనా చేయగలమని చెప్పాను కదండి. అలాంటి దివ్యక్షేత్రములో 9 మాసముల మీద 9 దినములుండి హాయిగా ఈశ్వరుణ్ణి పూజించి నిజంగా శివభక్తుడు కనుక పరశురాముడు అక్కడ గడిపాడు. ఎక్కడ నియమనిష్టలకు లోటు లేకుండా గడిపాడు. ఇక్కడి నుంచి వారణాసి నుంచి బయలుదేరాడు. మళ్ళీ అయోధ్య, మధుర, మాయా, కాశీ అయ్యాక కాంచీపురానికి కూడా వెళ్ళాడు. కాంచీ అంటే నడుముకుండేటటువంటి వడ్డాణం. అమ్మవారు కామాక్షిదేవి అక్కడ ఉంటుంది. ఆ పట్టణం భగవంతునికి అమ్మవారికి వడ్డాణం లాంటిదట. అందుకే దానికి కాంచీ అని పేరు వచ్చిందనమాట. చాలా గొప్ప పట్టణం అండి అది కూడాను. మొత్తం దక్షిణ భారతంలో ఉన్న ఒకే ఒక్క మోక్షపురం కాంచీపురం అంటే. అందుకే కాంచీపురాన్ని జీవితంలో ఒకసారైనా చూడాలని పూర్వకాలంలో ఋషులు అనుకునేవారు. పరశురాముడు వెళ్ళాడు, అగస్త్యుడు వెళ్ళాడు, వశిష్ఠుడు అక్కడికి వెళ్ళాడు. ఇంతెందుకు, మీకు లలితా సహస్రనామము ఆ కథ వస్తుంది కదా భవిష్యత్తులో. అందులో అగస్త్యుడు మొట్టమొదట అగస్త్యుడు వెళ్ళింది ఎక్కడికే కాంచీపురం. అక్కడే హయగ్రీవుడు దర్శనమయ్యాక హయగ్రీవుడితో కలిసి మళ్ళీ అస్సాం వెళ్ళి గౌహతి దగ్గరకు వెళ్ళి బ్రహ్మపుత్రా నదిలో హయగ్రీవ పర్వతం దగ్గర ఈ సహస్రనామం విన్నాడు. కానీ మొట్టమొదట వాళ్ళు కలుసుకున్నది మాత్రం కాంచీపురం అని ఉంటుంది బ్రహ్మాండ పురాణంలో. అగస్త్యుడు మహానుభావుడు హయగ్రీవుడు మొట్టమొదట కలుసుకున్న దివ్యస్థలం కూడా అదేట, కాంచీపురం. అటువంటి కాంచీపురానికి వెళ్ళాడు. భక్తి శ్రద్ధలతో ఇటు ఏకాంబరేశ్వరుణ్ణి అమ్మవారు కామాక్షీదేవిని దర్శనం చేసుకున్నాడు. అక్కడ పార్వతీదేవి శివుడు తన భర్త కావాలని ఒకే ఒక్క మామిడి చెట్టు కింద తపస్సు చేసింది. ఆమ్రము అంటే మామిడి, ఏక ఆమ్ర అంటే ఒంటి మామిడి చెట్టు. అక్కడ ఉన్న ఈశ్వరుడు గనక ఏక ఆమ్ర ఈశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు. మనం తెలుగు వాళ్ళం గొప్పవాళ్ళం. ఏకాంబరేశ్వరుడిని తీసి ఏకాంబరేశ్వరుడిగా మార్చేశారు. ఇంకేదైనా మారుస్తారు. అది నిజానికి ఏకాంబరేశ్వరం అన్నమాట. ఇప్పటికీ ఆ మామిడి చెట్టు ఉందండో. చెట్టు ఒకటే కానీ ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క రకమైన కాయగా వస్తుందంటో. ఈ కొమ్మకున్న కాయకున్న రుచి ఆ కొమ్మకు ఉండదు, దాని కాయ రుచి ఇంకో కొమ్మకు ఉండదు. ఆ చెట్టును జాగ్రత్తగా రక్షిస్తున్నారు. అక్కడ ఏకాంబరేశ్వరుడి ఆలయం అత్యద్భుతం. అత్యంత ప్రాచీన కాలం నుంచి దాన్ని రక్షించుకుంటూ వచ్చారు ఆ లింగాన్ని. అక్కడ పల్లకీ సేవ రాత్రిపూట అపూర్వంగా జరుగుతుంది. మేము అక్కడ పల్లకీ మోసాం. నా అదృష్టవశాత్తు 2013 సంవత్సరం జనవరిలో శివపురాణం, భాగవతం కాదు శివపురాణం సప్తాహం చేశాం కంచిలో. అక్కడ ఒక రోజంతా పురాణం వినడానికి ఇప్పుడున్నటువంటి విజయేంద్ర సరస్వతులు వారు వచ్చి అక్కడే కూర్చుని 2.5 గంటలు పురాణం విని వెళ్ళారండి. ఆయన అస్సలు కదలలేదు. ఆశ్చర్యకరంగా ఆయన అంతా విని ఆనందించి ఆశీర్వదించి వెళ్ళారు. తర్వాత పీఠానికి కూడా పిలిచారు. మహాత్ముల యొక్క లక్షణాలు అలా ఉంటాయి. లేకపోతే సాధారణంగా అంత పీఠాధిపతులకు ఓపిక ఎక్కడ ఉంటుంది? ఇంతమంది భక్తులతో పడుతూ ఉంటారు కదా, అయినా వింటారు. అదే వాళ్ళ గొప్పతనం అనమాట. అందుకే అటువంటి వాళ్ళని మహాత్ములు అన్నారు. ఆ కాంచీపురానికి వెళ్ళాడు పరశురాముడు. ఆ ప్రాంతంలో ఈశ్వరుణ్ణి పూజించాడు. విష్ణుమూర్తి అక్కడ దగ్గరలోనే ఉంటాడు. అందుకే దానిని విష్ణు కంచి అంటారు. కంచి 2 ప్రాంతములుగా విభజింపబడింది. ఒకటి శివకంచి, ఒకటి విష్ణు కంచి. ఏకాంబరేశ్వరుడు ఉన్నది శివకంచి, వరదరాజస్వామి వారు ఉన్న ప్రాంతం విష్ణు కంచి. అక్కడికి వెళ్ళి వరదరాజస్వామిని చూచాడు భక్తి శ్రద్ధలతో. అప్పటికి ఈ బల్లులు లేవు. ఈ బల్లులు తర్వాత త్రేతాయుగంలో వచ్చాయండోయ్. అందువల్ల వీటిని అప్పటం అనుకోకండి. అక్కడ పరమ పూజ్యుడైన శ్రీమన్నారాయణుణ్ణి వాసుదేవుణ్ణి వాసుదేవ స్వరూపుడైన పరశురాముడు పూజించాడు. ఆయన విష్ణుమూర్తి అవతారం కదా, పూజించాడు.